సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ చూడగానే ఈ బంగారు బిందెని తాకు, నీకు రావలసిన ధనం విని అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు బాబాగారి సందేశంలో, బిడ్డ నువ్వు చాలా అలసిపోయినావు, పరిగెత్తి నీ జీవితంలో అనే ఒక పోరాటాన్ని పోరాడి ఎంతో అలసిపోయి ఉన్నావు. కానీ అలసిపోయి ఉన్న నీ జీవితానికి అర్థం నువ్వు కష్టపడి పోరాడినప్పుడే కదా. జీవితంలో ఏదైనా సరే సులభంగా వచ్చేస్తే అంత స్వారస్యంగా ఉండదు. కష్టపడి పోరాడి దాన్ని సాధించుకున్నప్పుడే కదా ఆ స్వారస్యం, ఆనందం, నీకు గొప్పతనం కూడా. ఎన్నో ఆటంకాలను దాటి నువ్వు పోరాడావు. కష్టాలను, బాధలను ప్రతి ఒక్కరూ కూడా జయించాల్సిందేనమ్మా. కాబట్టి నువ్వు అలసిపోయిన దానికి ప్రతిఫలం వచ్చినట్లే బిడ్డా. బాబా, నేను దాటి వచ్చిన కష్టాలు అంత సులువనుకుంటున్నావా? నేను దాటి వచ్చిన బాధలు అంత చిన్నవిగా తెలుస్తున్నాయా? నేను పోరాడిన పోరాటాలు నీకు చాలా తక్కువగా అనిపిస్తున్నాయా? నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది బాబా. ఎందుకు ఇన్ని కష్టాలు నేను ఎదుర్కోవాలి? నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలని నేను చాలా అలసిపోయాను. వాటితో పోరాడి జయించి ఎంతగానో నలిగిపోయి ఇప్పుడు అలసిపోయి కూర్చున్నాను బాబా. నేను సమస్యలతో పోరాడుతూ బాధపడుతున్నానని తెలుసు కదా, కానీ ఎందుకు నాకు ఇంత శోకాన్ని, కష్టాన్ని ఇచ్చావు కదా అని నువ్వు అడిగే మాటలు నాకు వినిపిస్తున్నాయమ్మా. ఒక్కసారి పాతకాలాన్ని గుర్తు చేసుకో. ఒకప్పుడు నీకు మనోధైర్యం, బలం, మాట్లాడే ఒక ధైర్యం ఏమీ లేకుండా ఒక చిన్న సమస్య వచ్చినా తల మీద చేతులు పెట్టుకొని దిగాలుగా కూర్చుంటావు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా దాటాలి, నేను ఎలా బయటపడాలి అని ఎంతో ఆరాటంతో భయపడిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు అలాగా ఏదైనా సరే సాధించే దమ్ము నీకుంది. ఏదైనా సరే దాటగలిగే ధైర్యం నీకుంది. ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోగల పక్వం నీకుంది. ఇదంతా ఎందుకు ఇంత నీకులో తెగింపు వచ్చింది? ఎన్నో కష్టాలు దాటి వచ్చావు, ఎన్నో పోరాటాలని అనుభవించావు. అవన్నిటినీ దాటి జీవితం అనే ఒక సముద్రాన్ని దాటగలే పక్వం కూడా నువ్వు తెలుసుకున్నావు. ఇలా ఎన్నో శోధనలు నువ్వు దాటి వచ్చిన తర్వాత నువ్వు చాలా బలంగా తయారయ్యావు. ఏదైనా సరే ఎదుర్కోగల శక్తిశాలిగా నువ్వు మారావు. నీకు ఇలాంటి శోధనలు రాకుండా ఉంటే నువ్వు ఇవన్నీ నేర్చుకోగలిగేవానివా? నేర్చుకోలేవు కదా. ఇప్పుడు అలా కాదు. జీవిత పక్వాన్ని తెలుసుకొని ఎక్కడ ఎలా ఏదాలో అంతా నీకు తెలుసు. ఆ లోతు పల్లాల గురించి కూడా బాగా క్షుణ్ణంగా తెలుసుకున్నావు. ఇప్పుడు దాటి వచ్చిన సంతోషమైన జీవితాన్ని, ఆ సంతోషమైన ఒడ్డున నువ్వు నిల్చొని ఆనందపడాలే కానీ నువ్వు ఎలా ఈదావో, ఎలా లోతుల్లో చిక్కుకొని అల్లాడావో, గత కాలాన్ని నువ్వు తలుచుకుంటూ ఉన్నప్పుడు ఎంతో బలహీన పడిపోతావు. కాబట్టి ఇప్పుడున్న బలాన్ని నువ్వు చేకూర్చుకో. ముందు బలాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకో. జరిగిపోయిన కాలంలో ఎన్ని అవమానాలు పడ్డావు, ఎన్ని ద్రోహాల్ని, మోసాలని చూసావు, ఎన్ని ఆటంకాలను ఎదుర్కొన్నావు. లోటుపాటును తెలుసుకుంటూ ఈ సముద్రాన్ని ఈదుకొని వచ్చిన తర్వాత ఇంకెందుకు బిడ్డ నువ్వు దిగులు పడతావు? నేను అందరిలాగా చక్కగా జీవించాలి, నాకు ధనాన్నివ్వు బాబా, నేను మంచి స్థాయికి వెళ్ళేలా నన్ను ఆశీర్వదించు, నేను ఏ పనిలో చేసినా నాకు మంచి ఆదాయాన్నివ్వు అని చెప్పి కష్టపడి వచ్చావు కదా. ఇన్ని కష్టాలు ఆరంభంలో దాటిన నువ్వు ఇక నీకు బంగారు బిందె నీ చేతిలో పెట్టడమే నేను చేసే ఆఖరి పని. ఎందువల్లంటే నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం అదేనమ్మా. నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత ఓర్పుతో నీ దారిని నువ్వు నడుచుకుంటూ వచ్చావు. ఎన్ని అడ్డంకులు వచ్చినా జీవితాన్ని సాధించాలి అని ఎంతగా పోరాడావో నాకు తెలుసు. ఈ సాయి బిడ్డగా పుట్టిన నీకు పక్వాన్ని నేర్పించి నిన్ను ఒక పూర్తిగా మనిషిగా తీర్చిదిద్దాను. ఒక జీవితంలో మనిషి ఎలా ఉండాలి అనేది నేర్పించాను.
నా బిడ్డకు అన్నీ నేను నేర్పుకోగాక ఇంకెవరు నేర్పుతారు చెప్పు. కాబట్టే నిన్ను పక్వమైన ఈ సాయి బిడ్డగా తయారు చేశాను. ఇప్పుడు ఈ క్షణం నిన్ను ఏది చేయమన్నా అవలీలగా చేసేయగలవు. నువ్వు ఎంతో సులభంగా దేన్నైనా దాటగలవు. ఏ కష్టం వచ్చినా ఇతరులకి ఓదార్పునివ్వగలవు. వాళ్ళు నిరుత్సాహపడి ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసి వాళ్ళకి మరింత బలాన్ని చేకూర్చి మంచి సలహాలు కూడా ఇవ్వగలవు. ఇదంతా నీకున్న అనుభవం వల్లే కదా. నీకున్న అనుభవనాల ఇంత మంచి గొప్ప అవకాశం నీకు వచ్చింది. ఇంత మంచి స్థాయికి వచ్చావు. ఇతరులు నీ దగ్గరకు వచ్చి ఒక సలహా కోరేందుకు నిన్నే ఆధారంగా చేసుకునే అంత పక్వాన్ని పొందావు. ఇదంతా నీ యొక్క కష్టం, నీ యొక్క ధైర్యం, నీ యొక్క మనోబలమే బిడ్డ. ఇప్పుడు నీ మనసులో మెదులాడుతున్న అతి పెద్ద విషయం ఏంటో తెలుసా? ఈ సాయికి తెలియకుండా ఉంటుంది చెప్పు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలనమ్మా. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సాధించాలి అనుకుంటున్నావో అది సాధించేశావు. ఇక ఏది చెయ్యాలి అని నువ్వు తలపెట్టినా అది విజయవంతంగా ముగుస్తుంది. నీకైన ఫలితం ఇంకా నీ చేతికి రాలేదనే కదా నీ ఆరాటం. కష్టపడ్డాను కదా బాబా, కానీ ఫలితం రాలేదే అని నువ్వు ఆరాటపడవచ్చు. కానీ తప్పకుండా కష్టే ఫలే అన్నారు. కష్టించినప్పుడు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఆ ఫలితం ఆల్రెడీ వచ్చేసింది. కానీ నీ చేతికి అందలేదన్నదే నీ కొరత. ఆ కొరత కూడా తీరిపోతుంది. అతి త్వరలో నీ కొరత తీరే రోజు నీ ముందుకు వస్తుంది. ఆ కొరత తీరి సంతోషంగా నువ్వు ఉంటావు. బాబా, నేను మరింత గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేదే కదా నీ తర్వాత ప్రశ్న. శ్రమించడం, కష్టపడి శ్రమించడం. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఫలితం రాకుండా పోదు. కష్టపడి నువ్వు సాధించాలి అని నిజాయితీ అయిన దారిలో వెళ్తూ ఉండేటప్పుడు నీకు ఆ నిజాయితీ ఎదురయ్యి నీకైన నిధిని నీ చేతిలో పెడుతుంది. ఈ ప్రకృతి, దైవశక్తి, విధి అన్నీ నీకు సహకరిస్తాయి. కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలు తూచా తప్పకుండా మొదటి నుంచి నువ్వు పాటిస్తూ ఉన్నప్పుడు నీకు విజయం కాక ఇంకేం వస్తుంది చెప్పు. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా, నువ్వు పడ్డ శ్రమ అంతా కూడా, నువ్వు పడ్డ వేదన అంతా కూడా నీకు గుర్తుకు రాదు. ఎందుకంటే నీకు గెలుపు అనే ఒక పొక్కిషం నీ చేతుల్లో ఉంది. ఆ నిధి నీ చేతిలో ఉన్నంత వరకు నీకు ఎలాంటి బాధ అనేది కలగదు. ఆ నిధిని చూసుకున్న ప్రతిసారి నువ్వు పడ్డ కష్టమంతా క్షణాల్లో మర్చిపోతావు. ఇంకా కష్టపడాలి, ఇంకా సాధించాలి, ఇంకా సంపాదించాలి అని ఆరాటపడతావు. నువ్వు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు. కానీ నాది ఒక్క సలహా. అది ఏంటి అంటే బిడ్డ, నీకైన దానిలో ఒక పావలా వంతు, ఒక 10 పైసల వంతు దానం చేస్తూ ఉండమ్మా. లేదు అన్న వాళ్ళకి ఆహారం, ధన సహాయం కాకపోయినా ఆహారం పెట్టు. కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళు తృప్తి పడిన ప్రతి జీవిలో నేను ఉంటాను. కష్టపడే వాళ్ళకి నువ్వు ఆరుదల మాటలు చెప్పు. మంచినే తలుస్తూ ఉండు. నీకు దైవం మంచి తలుస్తుంది. ఈ సాయి కోరుకునేది నీలో ఈ ఒక్కటే తల్లి. ఎప్పుడూ నీ సాయి నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటాను. ఉన్నావు కదా. నీకు అతి త్వరలో నువ్వు కోరుకున్న ధనం నీ చేతిలో పెడతాను. ఈ సాయి నీతో ఉండగా నీకు దేనికి కష్టం రాదు. నీ సాయి నీతో ఉండగా నీకు దిగులెందుకు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.